హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, మీ అందరికీ తెలిసినట్టే లాస్ట్ 2 years కూడా ఈ కోవిడ్ వల్ల వీ హ్యాడ్ వెరీ టఫ్ పీరియడ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ మనం అందరం కూడా ఈ కోవిడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్ని దాటి అండ్ వీఆర్ స్లోలీ ఎంటరింగ్ ఇన్ టు నార్మల్సీ. అండ్ ఈ టైంలో మేము యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము ఓపీడీలో ఈ కోవిడ్ టైంలోనూ దాని తర్వాత కోవిడ్ తర్వాత వచ్చి తగ్గిన వాళ్ళలో కూడా మేము చాలామందిలో ఈ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్, ఈ మజిల్ పెయిన్స్, నాన్ స్పెసిఫిక్ బాడీ పెయిన్స్ అనేవి చాలామందిలో చూస్తున్నాం. అండ్ ఈ యూట్యూబ్ వీడియోలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అండ్ నేను డాక్టర్ రాంప్రసాద్ కంచర్ల, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ A1 నెంబర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. ఈ కోవిడ్లో వచ్చినప్పుడు అంటే డ్యూరింగ్ ది అక్యూట్ ఫేజ్ ప్రతి 5 పేషెంట్స్లో ఒకళ్ళు వీ హ్యావ్ సీన్ ఆ ఒక పేషెంట్ కూడా సివియర్ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్తోనూ అండ్ మజిల్ ఏక్స్తోనూ ప్రజెంట్ అయ్యేవారు. అండ్ ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 12 weeks తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అట్లా ఉంటుంటే దాన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ అని మేము దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. అసలు ఈ కోవిడ్ అనేది బోన్ అండ్ జాయింట్ పెయిన్స్ని ఎలా కాజ్ చేస్తుంది అని అంటే, ఈ కోవిడ్తో మనం కనుక సఫర్ అవుతూ ఉంటే ఈ కోవిడ్ని ఫైట్ చేయడానికి మన బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఆటో ఇమ్యూన్ మెకానిజం ద్వారా మన బోన్ అండ్ జాయింట్స్నే మీద దాడి చేయటం వల్ల అలాగా ఆ బోన్ అండ్ జాయింట్స్ అండ్ మజిల్స్ అనేవి కూడా దెబ్బతినటం జరుగుతుంది. ఇలా ఈ దెబ్బతినే ప్రక్రియలో ఇవి నొప్పికి గురవటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇన్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ బాడీ పెయిన్స్. ఈ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్లో ముఖ్యంగా పేషెంట్లు మా దగ్గరికి ఈ బ్యాక్ ఏక్, తర్వాత షోల్డర్ పెయిన్స్తోనూ వస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ హిప్ జాయింట్ పెయిన్తో కూడా, అంటే ఎస్పెషల్లీ ఇఫ్ దే హ్యావ్ బీన్ గివెన్ స్టెరాయిడ్స్, అంటే స్టెరాయిడ్స్ అనేవి వాళ్ళకి ఆ అక్యూట్ ఫేజ్లో ఇవ్వటం జరిగితే కనుక చాలామందిలో సిగ్నిఫికెంట్గా ఈ హిప్ జాయింట్ పెయిన్ అండ్ సబ్సిక్వెంట్గా వచ్చే అవాస్కులర్ నెక్రోసిస్, అంటే ఆ బంతికి రక్త ప్రసారం తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ దీని గురించి ప్రత్యేకంగా ఈ హిప్ ఏవియన్ మీద సపరేట్గా ఒక యూట్యూబ్ వీడియో అనేది మేము చేశాము. నెక్స్ట్ కమింగ్ టు అసలు ఈ పోస్ట్ కోవిడ్ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్కి పరిష్కారం ఏంటి అని అంటే, మనం ఒక 3 simple టిప్స్ ద్వారా వీటిని అధిగమించవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఎక్సర్సైజెస్. అండ్ కోవిడ్ తర్వాత అందరూ డాక్టర్లు చెప్పేది ప్రాణాయామ అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఆ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఫస్ట్ లంగ్ ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతుంది. అండ్ బాడీకి ఏంటంటే ఆక్సిజనేషన్, అంటే ప్రాణవాయువు అనేది ఎక్కువ మోతాదులో మనకి పొందటం అనేది జరుగుతుంది. అండ్ స్లోగా బాడీ ఆ ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుని రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్రీదింగ్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఆర్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కోవిడ్ రికవరీ. అండ్ స్లోగా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్తో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్లోగా మనం ఇదివరకు చేసే ఎక్సర్సైజెస్, వాకింగ్ అయినా, జాగింగ్ అయినా అండ్ జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ అయినా స్లోలీ గివ్ యువర్ బాడీ సమ్ టైమ్ అండ్ స్లోలీ ఆ బాడీని ఇదివరకు ఎక్సర్సైజ్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. ఒకేసారి ఈ తీసుకెళ్ళకుండా స్లోగా ఒక 2 months స్పాన్లో బాడీని ఇదివరకు ఎక్సర్సైజ్ మోడ్లోకి తీసుకెళ్తే దట్ ఈస్ ద మెయిన్ సొల్యూషన్ అన్నమాట. సెకండ్ టిప్ ఫుడ్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్. అండ్ ఈ డైటరీ మోడిఫికేషన్లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే విటమిన్ డి అనేది మన బోన్కి, జాయింట్కి అండ్ మజిల్స్కి ఎటువంటి దెబ్బ తగిలినా రికవర్ అవ్వటానికి అతి ముఖ్యమైన విటమిన్ ఏంటంటే విటమిన్ డి. ఇది మనకి మెయిన్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ వల్ల దొరుకుతుంది. అండ్ ఫుడ్లో కూడా దొరుకుతుంది. మెయిన్లీ ఏంటంటే ఎగ్స్, మిల్క్, సోయాబీన్స్ అట్లాంటి ఫుడ్లో దొరుకుతుంది. అండ్ ఫుడ్లో దొరికింది కూడా ఇన్యాక్టివ్ విటమిన్ డి. విటమిన్ డి ఉన్నా సరే మీకు యాడిక్వేట్ సన్ ఎక్స్పోజర్ ఉంటే మాత్రమే అది యాక్టివ్ విటమిన్ డి కింద ఫామ్ అవుతుంది. సో విటమిన్ డి అనేది ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కోవిడ్ రికవరీకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం జ్యూసెస్కి కొంచెం తీసుకోవాలి. ఎలాగంటే ఆరెంజ్ జ్యూస్ అండ్ ఆమ్లా, ఉసిరికాయ. ఈ ఆరెంజ్ జ్యూసు
ఉసిరికాయలో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి జరిగే డ్యామేజ్, బోన్ అండ్ జాయింట్కి జరిగే డ్యామేజ్కి ఇది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ ఇన్ ఫుడ్ మోడిఫికేషన్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్. కంపల్సరీగా రోజు క్యారెట్, బీట్రూట్ మన రోజు ఫుడ్లో కనుక ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఈ హిమోగ్లోబిన్ అంటే ఈ ప్రాణవాయువుని మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి, అవయవాలకి తీసుకెళ్ళడానికి ఈ కెమికల్ అనేది ఉంటుంది, మాలిక్యూల్, అది హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడతాయి. అండ్ మన ఆక్సిజనేషన్ స్టేటస్ బాగుంటుంది అండ్ రికవరీలో ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ టిప్ ఈజ్ సింపుల్ మెడికేషన్. అంటే మీరు కనుక సివియర్ పెయిన్స్తో బాధపడుతుంటే ఓవర్ ద కౌంటర్ ఎనాల్జెసిక్స్ ద్వారానే, అంటే సింపుల్ పారాసిటమాల్, డోలో 650 కానీ, ఇబుప్రోఫెన్ కానీ, ఇట్లాంటి సింపుల్ ఎనాల్జెసిక్స్ ద్వారానే మనం ఈ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్ని అధిగమించవచ్చు. 95% ఆఫ్ ద పేషెంట్స్ ఈ 3 సింపుల్ టిప్స్ ఫాలో అవుతూనే దే కెన్ గెట్ క్యూర్డ్ ఫ్రమ్ దిస్ పోస్ట్ కోవిడ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్. ఒక 5% ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే దే రిక్వైర్ మెడికల్ అటెన్షన్. అలాగా మనకి ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా కూడా మీకు తగ్గని పక్షంలో ఒక జనరల్ ఫిజిషియన్ని కానీ, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ కలిస్తే ఆ మెడికల్ అడ్వైస్ ద్వారా మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.